రండి మనందరం కలిసి తణుకు ఒకసారి తిరిగేసి వచ్చేద్దాం. నాకులాగే మీరు కూడా చాలా రోజులు అయి ఉంటుంది చూసి. నేనైతే ఇప్పుడు పెట్టలేదు. ఒకవేళ తణుకులో చుట్టుపక్కల సరౌండింగ్లో అయితే చూస్తారు. మిగిలిన వాళ్ళు అయితే చూడడానికి కొంచెం నా వీడియోస్లో చూడగలుగుతారు కదా, అందుకని సరే చూపించేస్తుందండి. ఇదైతే అక్కమంబ అనమాట. ఈ రోడ్డు మొన్ననే వేశారు, అందుకని కొత్తగా ఉంది. అంతకుముందు అయితే మొత్తం బురద బంద వర్షం వచ్చిందంటే ఈ రోడ్డు మీద వెళ్తాక చాలా బాధపడేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒకసారి ఫ్రీజ్ అవ్వండి. అదేంటంటే మన స్వీట్ కార్న్ బండి, కానీ కొనుక్కోలేదు. అది నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా నేను కూడా వెయిట్ చేస్తాను అన్నమాట. ఇంకా తనకైతే ఎంట్రన్స్ వచ్చేసింది, ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసారా తెగ కట్టేస్తున్నారు షాపింగ్ మాల్స్. ఏంటో మరి నిన్న చూసేదానికి ఒక నెల తర్వాత చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తనకు అప్డేట్ అవుతుంది ఏంటో, అంతే కదండి. ఇంకా ఉన్ని కొలది ఇంకా అప్డేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా ఇదేమో స్వెటర్లు గట్రా అమ్మేస్తున్నారు, చలికాలం కదా. ఇంకా ఇదేమో కప్లంకన్న సెంటర్ అనమాట. ఇక్కడంతా ఫ్రూట్స్ గట్రా అమ్ముతారు, కూరగాయలు అవన్నీ. ఇంకా మనమైతే ఇప్పుడు నరేంద్ర సెంటర్కి ఎంటర్ అయిపోదాం. అలా టర్న్ తీసుకున్నామంటే మనకి స్టార్టింగ్లోనే హర్యానా సమోసా జిలేబీ అవి కనబడతాయి, అదే చిన్న బండి. ఇంకా అలా కొంచెం ముందుకు దూసుకుపోతాయి బట్టల దుకాణం అనమాట. మొత్తం ఇంకా బట్టలే ఫుల్గా. ఇదైతే నవంబర్ కాబట్టి ఇలా ఖాళీగా ఉంది. అదే జనవరి వచ్చిందంటే ఇంకా సంక్రాంతికి ఉంటుంది. ఆ రోజు కూడా బట్టల దుకాణాలు ఖాళీ ఉండదు. ఇంకా కేఎఫ్సీని అయితే అలా గిర్రగిర్రాన్ని ఒక 2 రౌండ్లు వేసేసి ఎదరికి వెళ్ళిపోయాం. ఇక్కడేమో బంగారు షాపులు గట్రా ఉంటాయి మెయిన్ రోడ్కి వచ్చేస్తే. ఇంకా అలా మెయిన్ రోడ్కి వచ్చి కోర్టు దాటుకొని అలా ఎదరికి వెళ్ళిపోయాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తుందని తెలుసా? తెలియదు కదా. మా హనీ బాస్ మా కోసం తింటాక పప్పులు కొంటా అన్నాడు, అదే మీ భాషలో స్నాక్స్. అందుకని మా బుడ్డదాని కోసం అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ కొంచెం ఎదురుగా వెళ్తే ఏంటంటే హోల్సేల్ దుకాణాలు ఉంటాయన్నమాట. అక్కడ అన్నీ తక్కువ రేట్లు ఉంటాయి, అలాగే హైజీనిక్గా ఉంటాయి. ఫుడ్ కూడా అన్నీ ఉంటాయి. నేనైతే అక్కడ ఎక్కువ తిని ఏంటంటే సున్నుండలు నాకు భలే ఇష్టం అబ్బా. 50 రూపాయలకి 12 సున్నుండలు వస్తాయి అన్నమాట ఆ ప్యాకెట్లో. ఇదే మన పప్పల దుకాణం. చూసారా అన్నీ ఉంటాయి భలేగా. అన్నీ 40 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అంతే. ఇక్కడ పిండి వడియాలు కూడా ఉంటాయి అన్నమాట. మా బుడ చూసారా, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి అని చెప్పేస్తుంది. ఇదంతా హోల్సేల్ దుకాణాలే, మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. నా హనీ బాస్కి ఏమో జీడిపప్పు ఏమన్నారంట, అందుకనేసి అడుగుతాకని వెళ్ళాడు. కానీ జీడిపప్పు ఇక్కడ ఎక్కువ రేటే ఉంది హైదరాబాద్ మీద. హైదరాబాద్లోనే కొంచెం తక్కువ రేట్ అంట, 100 రూపీస్ డిఫరెన్స్ అంట. ఇంక వీళ్ళిద్దరేమో వెళ్ళిపోతున్నారు అనమాట. మా హనీ బాస్ ఏమో చెప్పులు కొనుక్కుంటారు అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు ఒక బ్యాచ్ అయితే మేమిద్దరం ఒక బ్యాచ్. మా బుడ్డోడు అయితే అసలు చెంక దిగలేదు. ఇంకా చెప్పుల దుకాణంలోకి వెళ్ళగానే, ఇది హోల్సేల్ చెప్పుల దుకాణమే, బాగా ఇస్తారు, రేట్లు కూడా తగ్గించిస్తారు అన్నమాట. మా బుడ్డది చెప్పులు చూసి డాడీ నాకు అవి కావాలి, డాడీ నాకు అవి కొను అంటది. కానీ బాగున్నాయి. మా బుడ్డోడికి వేసాను, దాడికైతే కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు డాడీ నాకు పప్పలొద్దు, నాకు జ్యూసే కావాలి అని పట్టింది. సరే అని చెప్పి దానికి ఆరెంజ్ తీసుకున్నారు. మా హనీ బాస్ ఏమో జీరా తాగారన్నమాట. నాకైతే అది అసలు నచ్చలేదు. మీరైతే చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.